మనం ఊహించింది జరగడం, దరిద్రం అంటే ఊహించింది జరిగి మనం సంకనాకపోవడం. నేను ఏ సిట్యువేషన్లో ఉన్నానో మీకు ఇప్పటికీ అర్థమై ఉండాలి. ఆశగా అమెరికా వచ్చిన నాకు దరిద్రంతో పాటు ఒక అమ్మాయి కూడా దర్శనం ఇచ్చింది. తనే రియా వర్మ. యుఎస్లో పుట్టి పెరిగిన తెలుగు అమ్మాయి. తన నా జీవితంలోకి వచ్చాక చాలా మారింది. తను కాదు, నా జీవితం. అందుకే ప్రపోజ్ చేద్దాం అనుకున్నాను. కానీ నేను ఇద్దాం అనుకున్న రింగ్ వాడెవడో ఎందుకు ఇస్తున్నాడు? రియా ఎవరు? ముందు నేనెవరు? ఇవన్నీ తెలియాలంటే మనం హైదరాబాద్కి వెళ్ళాలి. రాహుల్, నీ ఫ్లైట్ రేపే కదా? ప్యాకింగ్ అయిపోయిందా? నాన్నగారు నేను కలిసి ఈవినింగ్ చేద్దాం అనుకుంటున్నాను. అవును, అంకుల్ ఎలా ఉన్నారు? చాలా మిస్ అవుతారు అనుకుంటా కదా నిన్ను. అదే చెప్దాం అనుకుంటున్నాను శ్రేయ. నేను వెళ్ళిపోతున్నానని చాలా బాధపడుతున్నారు. రాత్రంతా ఏడ్చినట్టున్నారు. పొద్దున్నే లేచి ఆయన కళ్ళల్లోకి చూస్తే సేమ్ నీ కళ్ళు ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఐ మిస్ యూ శ్రేయ. తొందరగా తిరిగి వచ్చి లెట్స్ ఎండ్ ఇట్ హియర్ రాహుల్. ఐ కాంట్ డూ దిస్ లాంగ్ డిస్టెన్స్ థింగ్. నువ్వు అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు టైం ఇస్తావో ఇవ్వవో అన్న కన్ఫ్యూజన్లో నేను ఉండలేను. అండ్ ఐ కెనాట్ బెగ్ యూ ఫర్ టైం. దట్స్ నాట్ మీ. మనం ఇదంతా ముందే మాట్లాడుకున్నాం కదా, మళ్ళీ ఇదేంటి? మాట్లాడావు, వినలేదు నువ్వు. అయినా ఇదంతా నేను నా కోసం చేస్తున్నానా? మన కోసం కదా. యుఎస్ వెళ్ళడం ఇస్ యువర్ పర్సనల్ డెసిషన్. మన కోసం అనకు. అండ్ ఇట్స్ హై టైమ్ దట్ ఐ టేక్ మై ఓన్ డెసిషన్స్. అండ్ ఐ మేడ్ వన్ రైట్ నౌ. కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇలా ఎమోషనల్ అయి డిసిషన్స్ తీసుకుంటే ఎలా? శ్రేయ, లీవ్ మీ రాహుల్. నాకు ఇది చెప్పు, ఇప్పటికిప్పుడు మీ ఇంట్లో మన ఇద్దరి గురించి తెలిస్తే నేను నాకు ఇస్తారా? ఎవరు? ఛాన్సే లేదు. ఇండియాలో ఉండి చెత్త జాబులు చేసే కంటే అమెరికాకి వెళ్తే నా లైఫ్ మారుతుంది. మన ఇద్దరి ఫ్యూచర్ మారుతుంది. నేను ఇదంతా చేసేది మన కోసం, మన ఇద్దరి కోసం. అంతేగాని నేనేమి. గుడ్ బై రాహుల్. శ్రేయా, శ్రేయా, మామా, మంచి మూడ్లో లేవని తెలుసు, కానీ నైట్ పార్టీ ఇస్తాను, మర్చిపోకరా. కూడా ఆలోచించకుండా మందు 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 పార్టీ ఎడితే కొడతావు ఫాల్తుగా. అమ్మాయి అనగానే ప్రతి ఒక్కరికి యాటిట్యూడ్ చెప్తున్నా. తల పాలు కొట్టుకుని తల వల్ల కొడతావా? తల ఇది వల్ల కొట్టావు కదా. ఎల్కేజీ నుంచి నీ ఫ్రెండ్ రా. అలాంటిది నీ అమ్మ నన్నే. నీ హెల్ప్ ఏమొద్దు పో. నీ దోస్తుని రా నేను. అట్లాంటి నన్ను వదిలేసి యూఎస్ పోతున్నావు కదా. సబ్జెక్ట్స్ మిగిలినాయి, క్లియర్ చేసుకొస్తా, ఆగరా అని చెప్పిన. పోతున్నావు కదా. నీలాంటి వాడిని శ్రేయ వెళ్ళడంలో తప్పేం లేదురా. గాట్ వాట్ యు డిజర్వ్. నీ అమెరికాలో ఆంపిక్సే నీ నానా, అదేంటి నాన్న, ఇద్దరం కలిసి కదా ప్యాకింగ్ చేద్దాం అనుకున్నావు. నువ్వేంటి ఒక్కడివి ప్యాకింగ్ చేసేస్తున్నావు? సర్లే నానా, నీకు స్వీట్లు అంటే ఇష్టం కదా, వెల్లంకి నుంచి తీసుకొచ్చాను. నువ్వు అమెరికా తీసుకెళ్తున్నావు అని చెప్పాను. వాళ్ళు స్పెషల్గా ప్యాకింగ్ కూడా చేసి ఇచ్చారు. ఇప్పుడు ఒక స్వీట్ ఇవ్వనా? తింటావా? ఏంటన్నా?
ఏమైందన్నా? అమెరికా వెళ్ళడం ఇష్టం లేదా? ఇక్కడే ఉండిపోతావా? అసలు ఏముందని ఉండాలి నాన్న? మన ముష్టి మిడిల్ క్లాస్ బతుకుల కోసమా? అసలు మన గురించి ఆలోచించే మాట్లాడుతున్నావా నాన్న? ప్రతి దాని గురించి ఆలోచిస్తూ బతకడం నీకు అలవాటు అయిపోయి ఉండొచ్చు, నేను అలా ఉండలేను. అసలు మన దగ్గర డబ్బులే ఉండుంటే నేను అసలు ఇల్లు వదిలి వెళ్తున్నా. అది కాదు నాన్న, నేను చెప్పేది. తినటానికి ఫుడ్ ఉందని రిలాక్స్ అయిపోయావు నాన్న. నువ్వు బతకం వచ్చేసింది నీకు. మన బతుకులు మారాలంటే ఎవరో ఒకరు కష్టపడాలిగా. అదేదో నేనే పడతా. ఇక్కడికంటే యుఎస్లో పడితే డాలర్లో సంపాదించవచ్చు. అంతకంటే బెటర్ ప్లాన్ ఉందా నాన్న నీ దగ్గర? ఉండిపోతాను. పక్కన ఎవరైనా అమ్మాయి కూర్చుందా? చెప్పు చెప్పు, ఎవరు కూర్చున్నారు? ఏందేమన్నా తిన్నో లేదో? బ్రెడ్ నిటలా ఉంటుంది, తిను. పర్లేదు తిను బ్రో, ఎలాగో స్ప్లిట్ వేస్తాను నీకు. ఇంకేంది, ఏమన్నా వంటచ్చా? ఆహా లేదు బ్రో. అయితే నువ్వు కూడా నాలాగే రేపు నుంచి తోమ్ 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 అనాలి. అంటే పర్లేదులే, అర్థమవుతుంది మెల్లగా. అది నందు. వాడు చెప్పమన్నాడు నీకు ఆన్ క్యాంపస్ జాబ్ వర్కౌట్ అయిందంట. ఓ అవునా? ఏందో ఫస్ట్ డేనే జాబు, నాకు నెల దాకా రాలేదు. హలో, ఎలా ఉన్నావురా? బాగున్నా నాన్న. మీరు ఎలా ఉన్నారు? అక్కడ నీకేమీ ఇబ్బంది లేదు కదా? ఏం లేదు నాన్న, రీసెంట్గా జాబ్ కూడా వచ్చింది కంప్యూటర్ ల్యాబ్లో, అసిస్టెంట్షిప్. సంతోషం. నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నాను. ఉంటాను. హలో నాన్న. వచ్చే ముందు అలా అనుకుండా ఉండవలసిందన్న. కోపంలో ఏదో మాట్లాడేశాను కానీ కావాలని కాదు నాన్న. నిజంగా ఐఎమ్ సారీ. హలో, You clean this, right? ఎస్ సార్. Then why is it still dirty? Someone must have used it, sir. Shut up and clean it now. What? Nothing. Cleaning, sir. What'd you learn at home? How to be lazy? I can't believe you people. Are all Indians like this? కుత్త పగిలిపోతున్నా కొడక. What does that mean? It means I'm sorry. I won't repeat it again. Indian slang? Are airy kuka. If I see your damn face around here again, Nikuta, Nenu, Agalakota. అయినా ఆడిని తిట్టావు బ్రో అనవసరంగా. నాకేం తెలుసు ఆ కార్ వర్క్ తెలుగు వస్తుందని. నేర్పించున్నాడు, పక్కనే ఉన్నాడుగా. భయ్యా అసలు ఆడికి తెలుగు ఎందుకు నేర్పించావు? మన భాష నేర్పిమన్నాడు. ఏ భాష అయినా బూదులతోనే స్టార్ట్ చేసేది, నేర్పించా. సరే గాని ప్రొనౌన్సియేషన్ బాగుంది. వినిపిస్తుందా? వినిపిస్తుంది కానీ నేను గుర్తొచ్చినాయండి. నాకు చిన్న హెల్ప్ కావాలరా. అంకుల్ బర్త్డే అని తెలుసు, కొత్తదేమని ఉంటాయి. హ్యాపీ బర్త్డే నాన్న. ఏంది అంకుల్
ఉత్త స్మైలేనా మీతో కేక్ కట్ చేయడానికి మీ వాడు మస్తు సారీలు చెప్పిండు నాకు. చెప్పాల్సిన వాళ్ళకి చెప్తే బాగుంటుంది. ప్రసాదో ఎప్పుడో చెప్పాను అంకుల్, నాన్నగాని సరిగ్గా మాట్లాడతారంటే మళ్ళీ మళ్ళీ చెప్తాను. వీడి మాటలు పట్టించుకోదరా. అక్కడ నీకు ఎలాంటి ఇబ్బంది లేదు కదా. ఏమైనా ఉంటే నాతో చెప్పు. మమ్మటు పడద్దు. డబ్బులు ఏమైనా కావాలా? చచ్చా, ఏం అవసరం లేదు. అంకుల్ అయినా పైసల గురించి ఏంది ఇప్పుడు, ముందు కేక్ కట్ చేయండి. హ్యాపీ బర్త్డే టు యూ. చెప్పరా, రైట్ సిటీలో జాబ్ ఒకటి ఉంది, ఓకేనా నీకు? నాకు ఏదైనా ఓకేరా. జాబ్ ఏంటో చెప్పు. గుజ్జుగాడి మోటలు నైట్ షిఫ్ట్, అసలు పనే ఉండదు. అవునా, పే ఎంత? $6 per hour. You do good, I raise to $7 next month. हाँ है तो एक सेकंड वेट करने. Start with 4 nights, okay? Any question? પછી ફોન કરો જરાક વધારે પડતો બિઝી છું અત્યારે. કામ હોય તો બોલ દે ફટાફટ. Here's our employee handbook. Work hard. Don't call me until the hotel's on fire. చెప్పు నాన్న, ఎలా ఉన్నావు? నాన్న, ఒక 20,000 ఉంటే పంపిస్తావా? నీకు ఇబ్బంది ఉంటే వద్దు నాన్న. ఇబ్బంది ఏమీ లేదురా. రేపు పంపిస్తాను. థ్యాంక్స్ నాన్న. మీ వాడు డబ్బు అడిగినట్టున్నాడు. వాడు అమెరికా వెళ్తానన్నప్పుడే వద్దనరా అని చెప్పాను. నువ్వు ఇబ్బంది పడటం తప్ప అసలు ఏమైనా ప్రయోజనం ఉందా? నీ గురించి కూడా ఆలోచించాలి కదా, వాడైనా నువ్వైనా. రేయ్, ప్రశాంతంగా తిను. చెప్తే వినవు కదా నువ్వు. రేయ్, ప్రశాంతంగా నన్ను తిని. మ్మ్. అరే ఎవడో కన్సల్టెన్సీ వచ్చినాడు బే, జాబులు ఇప్పిస్తాడంట. ఫుడ్ పెడుతున్నాడు బే. ఒక్కటే చెప్తా అబ్బా, అమెరికాలో జాబ్ కొట్టడం కష్టంగా. ముందు జాబ్స్ అన్నా ఇంటర్వ్యూలు అన్నా భయం తీసే. మనకి మ్యాటర్ ఉండడం ఇంపార్టెంట్ కాదు, కంపెనీలో మనోళ్ళు ఉండడం ఇంపార్టెంట్. ఫేస్బుక్, గూగుల్, అమెజాన్, యాపిల్, యు నేమ్ ఇట్, ఎందులో కావాలంటే అందులో 2 weeks లో జాబ్ లెటర్ మీ చేతిలో పెడతాం. మీ రెజ్యూమే మేమే బిల్డ్ చేస్తాం. మీ ఇంటర్వ్యూలకి ప్రాక్సీని మేమే సెట్ చేస్తాం. ఆఖరికి మీరు జాబ్ లో జాయిన్ అయిన తర్వాత సపోర్ట్ కూడా మేమే చేస్తాం. పైసలైనా మనకి ఇస్తారా, వాళ్ళే చూసుకుంటారా? ఏంది బ్రదర్, ఏమైనా డౌటా? ఆ, అంటే జాబ్స్ ఇప్పిస్తారన్నారు కదా, డబ్బులు ఏమన్నా కట్టాలా అని. గుడ్ క్వశ్చన్ అబ్బా. మీకు జాబ్ వచ్చేదాకా $1 కూడా కట్టనవసరం లేదు. జాబ్ వచ్చిన తర్వాత గంటకింతని మేమే కట్ చేసుకుంటాం. ఎంత తక్కువ కట్ చేసుకుంటాం అంటే కట్ చేసినట్టు కూడా మీకు తెలియదు. థ్యాంక్ యూ గైస్. గుడ్ నైట్. వికీ, ఇప్పుడే వస్తాను. సార్, నాది ఫైనల్ సెమ్, జాబ్ చాలా అవసరం. మీరే ఏమన్నా. నీ పేరేంతబ్బా? రాహుల్. రాహుల్, నన్ను నమ్ము, నీ సొంత అన్నలాగా. ఇగో ఇందులో నా నెంబర్ ఉంది. నా పెళ్ళాం ఫోన్ ఎత్తకపోయినా నీ ఫోన్ పక్కా ఆన్సర్ చేస్తా. ఏం క్వశ్చన్స్ ఉన్నా కాల్ చేయి. థ్యాంక్ యూ సార్. సారేందబ్బా, కాల్ మీ కుమార్. ఇగో పోయి పడుకో, చక్కగా గ్రాడ్యుయేట్ గా. మిగతా కదంతా నేను నడిపిస్తా. ఐఎమ్ జస్ట్ ఎ కాల్ అవే అబ్బా. షూర్. గుడ్ నైట్. School on a high school and through a diploma. Trying and I'm getting into coma. Before I talk about Bitcoin, let me explain to you what blockchain means.